ఈ మధ్య కాలంలో ఒకరు ఫోన్ చేశారు ప్రార్థన చేయించుకోవడానికి. వారి వివాహమై 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాల దగ్గరగా వస్తూ ఉందంట. పిల్లలు లేరంట. వివాహమై 3 సంవత్సరాలు దాటిపోయి దగ్గరికి 4వ సంవత్సరం ఎంటర్ అవ్వబోతూ ఉంది. పాస్టర్ గారు, ఇంకా పిల్లలు లేరు, కొంచెం మాకు భయంగా ఉంది. 3-4 సంవత్సరాలే కదా, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇస్తాడులే అని చెప్తుంటే, కాదండి పాస్టర్ గారు, మేము వివాహం లేటుగా చేసుకున్నాం, అది మా భయం. వివాహము లేటుగా చేసుకున్నాం. నేను సాఫ్ట్వేర్, నా భార్య కూడా సాఫ్ట్వేర్. చదువుల్లో, ఉద్యోగాల్లో, లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో పడి వివాహ కార్యాన్ని ఆలస్యం చేశాం. నాకు 36 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాను. నా భార్య 33 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు దగ్గరగా 40 ఎంటర్ అవుతా ఉన్నాయి. నాకు కొంతమంది వైద్యులు మాటలు ఏంటంటే 40 క్రాస్ అయితే పిల్లలు పుట్టడం అనేది కొంచెం కష్టం, ఇబ్బంది, పుట్టరు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. నేను నెలకి 1,80,000 రూపాయలు డ్రా చేస్తాను. నా భార్య 1,50,000 డ్రా చేస్తుంది. తేలిగ్గా 3-4 లక్షల రూపాయలు నెలకొచ్చి మా ఇంట్లో, మా బ్యాంక్ అకౌంట్లో అలా పడతాయి. ఈ 4 లక్షల రూపాయలు ఏం చేసుకోవాలి పాస్టర్ గారు పిల్లలు లేకపోతే? ఎక్కడో తెలియని ఒక భయం. వివాహం చేసుకోవడం ఆలస్యమైంది. వివాహమైన తర్వాత సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, పిల్లలు కలగలేదు. మందులు వాడుతున్నాం, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉన్నారు డాక్టర్స్, మెడిసిన్ ఇస్తూ ఉన్నారు, అయినా ఫలితం లేదు, ప్రయోజనం కనబడటం లేదు. ఎక్కడో హృదయంలో తెలియని ఒక భయం, అయ్యో మనం సంతానం లేని వారంగా మిగిలిపోతామా? ఒక భయం వారి హృదయాలను ఆవరించింది. మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని దగ్గర ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. 100 సంవత్సరాల అబ్రహామును, 90 సంవత్సరాల శారమ్మను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ముసలితనమందు వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకరయ్య, ఎలిజబెతులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 40 సంవత్సరాలు అంటే పెద్ద వయసు ఏమీ కాదు. బైబిల్లో మనం చూస్తే ఇసాకు వివాహం చేసుకున్న నాటికి అతని వయసు 40 సంవత్సరాలు. దేవుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తామని ప్రార్థన చేశాం. కొద్ది మాసాలకు దేవుడు ఆ దంపతులను జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భాన్ని తెరిచాడు, చక్కటి మగబిడ్డను దేవుడిచ్చాడు. ఒకవేళ వివాహమై సంవత్సరాలు గడుస్తూ పిల్లలు కలగలేదన్న ఒక భయం మీ హృదయాలను ఆవరించి ఉంటే, ఈ రోజున దేవుడు తన వాక్కు ప్రత్యక్షత ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక మీరు భయపడకుడి. అబ్రహాము హృదయంలో ఉన్న భయాన్ని ఎరిగిన దేవుడు అబ్రహాముతో దర్శనంలో వాక్య ప్రత్యక్ష ద్వారా మాట్లాడి అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేరన్న భయం ఒకవేళ మీ హృదయాలను ఆవరించి ఉంటే, దేవుడు చెప్తున్న మాట, భయపడకుడి. మీ ఆస్తి, మీ సంపద, మీ సాంపత్యం, మీ చేతుల కష్టార్జితో మీరే అనుభవిస్తారు. మీ తదనంతరం మీ కుమారులు, మీ కుమార్తెలు దానిని అనుభవిస్తారు.